ఐపీఎల్ 2025లో టీమిండియా స్టార్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్ములేపుతున్నాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ హాఫ్ సెంచరీతో మెరిశాడు. కోహ్లీకి ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో 42 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో 70 పరుగులు చేసి కింగ్ కోహ్లీ అవుట్ అయ్యాడు. దాంతో ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన విరాట్ 392 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేస్లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో కోహ్లీపై భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ చాలా త్వరగా అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడని రైనా అభిప్రాయపడ్డాడు. ఇక విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్ నుంచి కాస్త ముందుగా రిటైర్ అయ్యాడని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. ప్రస్తుతం అతడు ఆడుతున్న తీరును చూస్తుంటే టీ20 ప్రపంచ కప్ 2026 కొనసాగుంటే బాగుండేది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడు ఇప్పటికీ చాలా ఫిట్గా కనిపిస్తున్నాడు అని రైనా పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్ కప్ 2024 విజయం అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో విరాట్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 125 మ్యాచ్లాడి 48.69 సగటుతో 4188 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 38 అర్ధ సెంచరీలు, 124 ఫోర్లు, 54 సిక్సర్లున్నాయి. కేవలం టీ20 ప్రపంచ కప్పుల్లోనే కోహ్లీ 1292 పరుగులతో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు.